ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1984-85 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమావేశం కోటనందూరులో ఘనంగా జరిగినది. సుమారు 40 సంవత్సరముల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకోవడం వల్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ బ్యాచ్ లో చనిపోయిన పూర్వ విద్యార్థుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. విద్య నేర్పిన గురుదేవులు స్వామినాయుడు మాస్టర్, సత్యనారాయణ మాస్టర్, మోహన్ కృష్ణ మాస్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి తమ ఆనందాన్ని పంచుకున్నారు. గురుదేవులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా గురుదేవులు మాట్లాడుతూ 40 సంవత్సరముల తర్వాత పూర్వ విద్యార్థులు కలవడం, మమ్ములను జ్ఞాపకం చేసుకుని ఆహ్వానించి సత్కరించడం చాలా ఆనందంగా ఉందని, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలని, భార్యాబిడ్డలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని దీవించారు. అనంతరం గురుదేవులకు మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన అరట్ల పద్మకి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన దాడి కొండబాబు, కంకటాల సూర్యనారాయణలకు వెనుక ఉండి నడిపించిన శోభన్ బాబు, నారాయణమూర్తిలకు పూర్వ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రకంగా మిమ్మల్ని క్లాస్ రూమ్లో చదువు విషయంలో ఏమి అనుభవం కాదు. ఎన్నిసార్లు చెప్పండి అన్నిసార్లు చెప్పాం. ఎక్కడ తేడా వచ్చింది? ఇండిస్ప్లేన్ వచ్చేదంటే ఇండిస్ప్లేన్ చాలా ప్రమాదం. అందులో తెలివైన కురవాడు ఇండిస్ప్లేన్కి వెళ్ళిపోయాడు అనుకో, రాంగ్ రూట్లోకి చాలా సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అంచేత ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలో అక్కడే అరెస్ట్ చేసేవాళ్ళు. ఒకసారి అలా ఎవరైతే బాగా చేస్తున్నారో గట్టిగా వాయించేవాళ్ళు. ఆయన వాయించేస్తే మిగతా వాళ్ళందరూ కామప్ అవుతారు. ఎక్కడది? ఇండిస్ప్లేన్ గురించే. చదువు విషయంలో ఒకసారి 2 సార్లు 8 సార్లు అయినా మేము డెడికేట్ తోటే మా పిల్లల కిందే మేము చేసేవాళ్ళం. బయట నుంచి అప్పుడు మన వైపు టీచర్స్ తక్కువ. అమలాపురం, రాజమండ్రి, రాజోళ్ళ నుంచి వచ్చేవారు ఇక్కడికి. నేను ఇక్కడ టీచర్గా హై స్కూల్కి 78-79లో వచ్చాను. జాబ్ అయితే 76 ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరూ కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసేవాళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళిపోవాలని చూస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సొంత ఊళ్ళకి వెళ్ళిపోవాలి, మా ఊళ్ళో చేసుకోవాలి. అలాంటి వాతావరణం తప్పించి ఇక్కడ ఏ టీచర్కి కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో ఆదరణతో, మాకన్నా ఎక్కువగా వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని అవసరాలు ఏమున్నాయో మొత్తం అన్నీ కూడా స్థానికంగా నేను వాళ్ళకి చేయడం జరిగింది. ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారో అనలేదు. కానీ ప్రమోషను అది ఇంకో వచ్చి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు వెళ్ళేవారు కాదు. అయితే కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి టీచర్ల మీదను. కొన్ని ఏదో మనకి డిస్ప్లే అనేటప్పటికే యాంటీ ఫోర్సెస్ వస్తాయి. దాన్ని ఆ అడ్మినిస్ట్రేటర్ తట్టుకోవాలి. అలాంటి ఫోర్సెస్ కూడా వచ్చాయి. అప్పుడు నేను అంటే మీకు తెలియకపోవచ్చు, నేను తుమ్మచెట్టు ఉంటుంది కదా మనకి, గేటికి తినగానే ఇలా వస్తున్నానని తెలిసి నేను అక్కడికి వాతావరణం చూసుకొని నుంచుంటే ఇలా ఇలాగ వచ్చారంటే పల్లా అయితే మీరు ఏమైనా చేయదలుచుంటే ముందు నన్ను చేయండి, మీరు ఏం చేద్దాం అనుకున్నాను. అప్పుడు మీరు వాళ్ళకి వెళ్ళాలి. లేదు నేను చెప్పిన మాటలే విన్నాను. ఇక్కడ వాతావరణాన్ని ఎవరో చెడగొట్టవద్దు, ఎవరో భయపెట్టవద్దు. వచ్చినటువంటి ఉద్యోగస్తుల్ని టీచర్స్ని భయపెట్టవద్దు. వాళ్ళ చేత మనకు చదువు చెప్పించుకోవాలి. వాళ్ళు ఈ స్కూల్కి పూర్తిగా నాకు ఉపయోగపడాలి అని వాళ్ళకి లెసనింగ్ ఇచ్చి, అటువంటి అటాక్స్ వచ్చినప్పుడు కూడా నన్ను చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత మిగతాదంతా ఆ తర్వాత మీ ఇష్టం, బాధ్యత నాది. మీకు ఏమైనా ఉంటే నాతో చెప్పండి, సమస్య నేను పరిష్కరించాలి. అలాగా చాలా వాటిలో తప్పించడం జరిగింది.
ఎందుకంటే ఇది కోటనందూరు హై స్కూల్కి వచ్చిన టీచర్స్ లేకపోతే మన వాళ్ళ టీచర్స్ నుంచే చెప్తున్నాం. ఇక్కడ కోటనందూరు హై స్కూల్కి వెళ్తే చాలా బాగుంటుందిరా, అక్కడ పని చేయాలిరా అనే వాతావరణం మనం ఇక్కడ కల్పించాలి. అక్కడే బేవర్కోటలో చాలా ఎలిగేషన్స్ వచ్చి అక్కడ పని చేయలేక వెనక్కి వెళ్ళిపోవడం లాగా చేసి చాలా జరిగింది. అటువంటి పరిస్థితి ఇంత కూడా మన హై స్కూల్లో జరగకుండా అవన్నీ మన భుజాల మీద తీసుకొని చక్కగా వచ్చిన టీచర్స్ని మీకు ఉపయోగపడేలాగా వాళ్ళని మెంటల్గా తయారు చేస్తారు. వాళ్ళ అవసరాలు కానీ ఇంకోటి చక్కగా చెప్పుకోరు. ఎవరిని చదివే విషయంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా రంగరించి మనకు చెప్పడం జరిగింది. అలా చెప్పబట్టే మీరు మా ముందు ఈవేళ ఇలా కనబడుతున్నారు. మా పిల్లలు మన దగ్గరికి వచ్చిన తర్వాత మా పిల్లలు అనుకునేటువంటి టీచర్స్ ఆ వేళ ఆ తెలుగు మేషారు ఉండేవారు, తెలుగు మేషారు ఆయనకి వినపడదు. కానీ పిల్లల్ని ఎక్కడ ఏ విషయంలో కూడా వదిలిపెట్టారు. నోట్స్లు ప్రత్యేకంగా బుద్ధివారు ఎక్కడ స్టాఫ్ రూమ్లో కూర్చో పిల్లలకి తప్పు వచ్చిందని మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెప్పు. ఇలాగ ఆ మ్యాథ్స్ సార్ మీద కూడా చిన్నది ఎడగారించడం జరిగింది కొంతమంది. నేను అప్పుడే బయటికి వెళ్తున్నా. వేదకాలం నుంచి భగవంతుడి వైపు నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. అందుకే చెప్తూ ఉంటారు మనకి సదాశివ సమారభ్య వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఆది శంకరాచార్యులు కాదు, శంకరాచార్య కంటే ముందు వ్యాసుడు, వ్యాసుడి కంటే ముందు సాక్షాత్తు శివుడి దగ్గర నుంచి మొదలుపెట్టి నాకు చదువు చెప్పిన గురువు కాక ఒక్కొక్క గురు పరంపర అనేటువంటి అలా ఉంటుంది. అట్లాగే సరే ఇందాక చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు అంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా కొలిచేటువంటి సంస్కృతి మనది. కాబట్టి అదేవిధంగా మన సంస్కృతిని ఎంత నాశనం చేద్దామని విదేశీ ముష్కరులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవాటికి కూడా మన సమాజం యొక్క గొప్పతనం గురువుల్ని గౌరవించేటువంటి స్వభావం మన నరనారాయణ రక్తంలో జీర్ణించుకుపోయింది. కాబట్టి ఈరోజు మీరు మమ్మల్ని పిలిచారు కాబట్టి ఇది ఒక సత్సాంప్రదాయం. అట్లాగే మరొక విషయం ఏంటంటే రత్నాకరాధౌత పదం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం. అసలు ఈ భారతదేశంలో పుట్టడమే మన యొక్క అదృష్టం. రత్నాకరుడు అంటే సముద్రుడు కాళ్ళు కడుగుతున్నటువంటి దేశం మనది. భారతదేశం యొక్క అడుగు భాగంలో సముద్రం ఉంది. రత్నాకర భౌతపదం హిమాలయ కిరీటం. మన దేశానికి కిరీటం హిమాలయాలు. మా సోదరుడు సైన్యంలో పనిచేశారు కాబట్టి తెలుస్తుంది. అట్లాగే హిమాలయ కిరీటం బ్రహ్మ రాజర్షి రత్నాచలం. బ్రహ్మ ఋషులు రాజర్షులు నడియాడినటువంటి భూమి. అట్లాంటి అదృష్టవంతమైనటువంటి పుణ్యభూమిలో జన్మించినటువంటి మనందరం కూడా అదృష్టవంతులము. అట్లాంటి భూమిలో పుట్టినటువంటి మనం ఒక సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా శుభాశీస్సులు. అది కోటనది ఎక్కడుందో తెలియదు మాకు. అమరావతి కోటనది అంటే ఎక్కడ తుని వెళ్ళాలంటే తుని నుంచి అక్కడికి వెళ్ళాలంటే నేను తుని ముందు మధ్యాహ్నం వచ్చేసాను. ఏమో ఎంత దూరం ఉందో తెలియక కొంచెం నైట్ టైం తుని చేసి మొన్నటి వచ్చినప్పటికి అంటే మన ఎస్పీ మన సోషల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు నాన్నగారు అనమాట. అందులో ఆయన లోపల ఉండేవారు. ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. అదే మామూలు పెన్షన్ పడ్డారు. నా ముందు ఆయన అప్పుడు ఇద్దరు కూడా మీరేంటి మీరు అనుకున్నా కానీ ఇద్దరు కాలేజీ చదువుకున్నాం. నేను మనీ సీనియర్ అనుకుంటాను ఆయన గంట వచ్చి అనుకున్నా. తర్వాత ఇద్దరు వచ్చి స్కూల్లో జాయిన్ చేశారు. అంటే చెప్పిందంటే ఆ ఫస్ట్ బ్యాచ్ వచ్చినడికి 76లో మాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఖాళీగానే ఉన్నాం. ఏదో బయట ఉద్యోగం చేసుకుంటున్నాం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి ఇక్కడ ఏజెన్సీలు అంటే పిల్లలు కూడా బాగా తక్కువ ఉంటారు. మీరు వెళ్ళకొట్టుకోవడం మేము చేస్తాం, మళ్ళీ తప్పు చేసుకోవడం అన్నీ ఒకళ్ళే ఉంటారు.
అడ్డదిగుల సమితి ఉండేది, అడ్డదిగుల సమితి. కానీ అక్కడ చాలా మంచి అఫెక్షన్ ఉండేది. అంటే నేను అంతకుముందు వెళ్ళిన తర్వాత అన్ని అడ్వాన్స్ చేసినా ఏదో ముందులో కానీ మాతో ఉన్న ఇంటరాక్షన్ అనేది బాగా కుదిరింది. ఆ ఊళ్ళో ఉండే ఫ్యామిలీస్ కూడా మాస్టర్ ఎంతో గౌరవం. పంతులు గారు, పంతులమ్మ గారు. పంతులమ్మ గారు ఏంటంటే ఎవరి మంది ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు, చాలా కాలం దాకా. మా మిస్సెస్ ఏమో పంతులమ్మ అంట, నేను పంతులు గారు అనమాట. అలా ఉండేది. అంత తర్వాత నేను అనుకోకుండా స్కూల్ స్టూడెంట్ రావడం, రాగానే కోటనందూరు మొత్తం వచ్చాను. ఇవి వచ్చిన 83 బ్యాచ్లో వచ్చినప్పటికి మీకు అప్పుడు 9th క్లాస్లో ఉన్నారు, మేము 10th క్లాస్ పిల్లలు. అప్పుడు ఇంకేంటంటే కమిటీ అంటే ఒక కొంతమంది ఏమో జనరల్ బ్యాచ్మెంట్స్, కొంతమంది కాంపిటేటివ్ బ్యాచ్మెంట్స్ ఉండేవారు. అప్పుడు జనరల్ పిల్లలు కూడా కొంచెం హైట్ పెద్ద పిల్లలు ఉండేవారు. అసలు ఇది మీరు రావడమే ఏజెన్సీ నుంచి వచ్చాము, ఎలిమెంటరీ స్కూల్ నుంచి. ఇక్కడ కాంపిటేటివ్ మ్యాథ్స్ సెంటర్ అంటున్నారు. అప్పుడు కాంపిటేటివ్ మ్యాథ్స్ మీరు ఏ క్లాస్ అవన్నీ అని ఎంత అంటే ఆప్షన్ నాకు ఇచ్చేవారు. నేను కొత్త కదా నీకు కంగారు పడుతుంది, మీకు ఎందుకు మీకు చెప్తావు, మ్యాథ్స్ జనరల్ చెప్తావు, కాంపిటేటివ్ చెప్తావు, లేదా 9th పీస్ చెప్తావు, ఈస్ చెప్తావు, ఇలాగ అన్ని చాయిస్ నాకే ఇచ్చి నాకు అది కాబట్టి నేస్తానే అది తీసుకునేవారు. అప్పుడు నాకు అలవాటు ఉండేది. ఆ 10th క్లాస్ కొంతమంది జనరల్ మేనేజ్మెంట్ ఒకే పీరియడ్, మళ్ళీ ఒక పీరియడ్లో వాళ్ళకో లెక్క చెప్పడం, వీళ్ళకో లెక్క చెప్పడం. ఆ తర్వాత 9th అలాగే కొత్త సంవత్సరం మీ బ్యాచ్ కొత్త బుక్స్ వచ్చి అనుకుంటాను. ఫస్ట్ కొత్త బ్యాచ్ మీ బుక్ చాలా కాలం ఉన్నాయి అవి. ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత మేము ఫస్ట్లో కోటనందూరులో మాకు పెట్టాము. సెమిస్టర్ మేము రాజుగారి ఇంట్లో ఎక్కడ ఉండేవాడు, అక్కడికి అక్కడ వీలుపడి మళ్ళీ డీపోలవరం మాకు అమ్మాలి. అప్పటికి డీపోలవరం అంటే ఏజెన్సీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్యామిలీతో డీపోలవరం వచ్చాం. అప్పుడు గంగాధర ఇంటి దగ్గర ఇల్లు బాగుంటుందని చెప్పి అక్కడ దిగాం. ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తం ఎలాగైనా గట్టిగా డీపోలవరం అంటే సచివాలయం బ్యాచ్ అంతే. కేసులో బ్యాచ్ ఏంటంటే మొత్తం అక్కడి నుంచి బయట అందరూ వచ్చేసేవారు. మొత్తం అందరూ సైకిల్ వేసుకుని ఓకే మొత్తం 10 మంది ఉండేవారు. అందరూ కూడా ఊళ్ళో పేరెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చి మీరు చికెన్ మా పిల్లలందరూ కొంచెం డిసిప్లిన్ ఉందని కూడా ఉన్నారండి అన్నారు. నెక్స్ట్ 10th క్లాస్ కొత్త బుక్స్ నాకు కొత్త అప్పటికే పేరు ఉండేది తాడిపడ శ్రీనివాస్ బొర్రల. ఇంకేం అనలేదు అంటే ఓ పాట బాగా చెప్పేస్తే మాట అన్నట్టు అప్పట్లో నాకు చూస్తే ఆ టైంలో చాలా చాలా షార్ప్గా ఉండేవాడు, చాలా ఇంటెలిజెంట్ అతను. చాలా ఎప్పుడు కూడా క్లాసులో గట్టిగా మాట్లాడడం కానీ ఏం కాదు, చాలా డిసిప్లిన్గా బాగా ఉండేవాడు. అతను మ్యాథ్స్ నోట్స్ చూస్తే నాకు ఎంత ఆనందం వేసిందంటే అది ఒక క్వశ్చన్ బ్యాంక్లో అన్నమాట. ఫస్ట్ అభ్యాసం 1 కాడించి 1 ఏ కాడించి అలా అన్ని లెక్కలు మొత్తం నోట్స్లో ఉంటాయి. ఆ బ్యాచ్ నేను ఎంత కష్టపడి ఉండే ఇంక రోజు మా ఇంట్లో వాళ్ళు కానీ మాట్లాడి ఇప్పుడు లేదు మన గంగాధర అకౌంట్ రావని రావడం తెలుసు. గంగాధరకి ఏంటి మ్యాథ్స్ మీరు చదువుకుంటున్నారా, మీరు జాబ్ చేస్తారని అడిగినాను. అంటే నైట్ వెళ్ళిన తర్వాత రోజు మాకు లెక్క పుస్తకాలు రేపొచ్చి 10 లెక్కలు చెప్పాలి, లేదా ఇంగ్లీష్ చెప్పాలి. నేను చెప్పడానికి అయ్యే చూసుకోవడం, ఆ లెక్క చేసుకోవడం, అది 11 అయినా ఆడదే ఆడేస్తున్నాను, అంత ఇష్టం. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత పిల్లలు కూడా చక్కగా చాలా ఇంటెలిజెంట్ బాగా చదువుకునేవారు. ఇంకా ఏంటంటే చాలా మంచి జ్ఞాపకాలు నాకు. ఒక విధంగా సపోర్ట్ అంటే లెక్కలు ఇక్కడ మీ స్కూల్కి ఎస్ఐట్ ఏంటంటే నాయుడు మాస్టర్. ఇంకా నాయుడు మాస్టర్ ఉన్నారంటే మరి అంటే ఆయన ఇంకా అన్నారు ఒక టీచర్ వచ్చిన తర్వాత కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయనకి అన్ని విధాలా ఆ ఇంటికంటే నుంచి ఇన్ని రోజులు ఫోన్ చేసి ఉంటాం మేము. ఎప్పుడు వెళ్ళినాం కాబట్టి ఏంటి అంటే అదేంటి ఎక్కడ ఫ్యామిలీ ఎక్కడ అడ్డ ఇచ్చారు కదా, ఇక్కడ ఏమైనా కోటాలు ఎక్కడ ఉంటుంది, రైస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అన్నిట్లో అని అనుకుంటుంది. తర్వాత మా పొలం మగ మార్చుతారు. అలాగే టీచర్స్ కూడా ఎంత కలిసి ఉండేవాళ్ళు అందరూ పొలం వచ్చేవారు. మరి పొలం అందరూ సైకిల్ వేసుకుని తులేవాడు. తులు కాంపిటీషన్ మ్యాథ్స్ ఫ్యామిలీ ఉంటాడు. అక్కడ అందరూ మాత్రం అక్కడ ఉండి సినిమా చూసి మళ్ళీ అందరూ సైకిల్ వేసుకుని పొలం వచ్చి పొలానికి ఇక్కడికి వచ్చాడు. అంతలా కలిపారు. ఇంకప్పుడు విధంగా నాయుడు మ్యాథ్స్ రైట్ జరిగింది. గేమ్స్ కూడా అలా ఉండేవి. పిల్లలు ప్రతిరోజు మీ సాయంత్రం వాడు బాగా ఆడుకుంటే ఆడేవాళ్ళు ఇక్కడ. మా పిల్లలందరూ 30 మంది అలా ఉండిపోయేవారు. అందుకనే ఇంకా మొత్తం గంగాధర మొత్తం మా అంకట్ట వెంకటరమణ చనిపోయాడు కొన్నాడు. ఇంకా అతను అంటే ఇంకా నన్ను మా దత్తుడి మాట అతను కూడా నాకు కూడా చాలా